శ్రీరంగం చేరి రంగనాథునికి కృతజ్ఞత చెప్పుకున్నారు. వీరిది పెద్ద కుటుంబం ఒకటచే పురుళ్ళు మైళ్ళు మాటిమాటికి వచ్చి భగవత్ కైంకర్యమునకు ఆటంకం కలుగుతున్నది అని శ్రీ శటకోపజీయర్ వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. వారికి రంగనాథుడు పల్లవరాయ మఠం ఏర్పాటు చేసి ఇక్కడే ఉండమని నియమనం చేశారు. వీరు తమ బిడ్డలకు రామానుజయ్య, పెరియాళ్వారులు అను నామములు పెట్టారు. పంచ సంస్కారములు చేశారు. ఆళ్వార్ తిరునగరి వచ్చి ఆళ్వార్లను దర్శించి ఆశ్రితులకు కాలక్షేపాలు చెప్తూ ఉన్నారు. వీరు తిరునారాయణపురత్తు ఆయి వద్ద ఆచార్య హృదయం సేవించారు. తిరువాయిమొళి పిళ్ళై గారు మీరు ఎవరు అనగానే తను ఆదిశేష రూపాన్ని చూపించారు. అలాగే భగవద్ విషయం కాలక్షేపం చెప్పిన కిడాంబి నాయనార్కి ఒక్కసారి వారి యొక్క ఆదిశేషాన్ని చూపించారు. వీరు రామానుజుల వారి ఆజ్ఞతో శ్రీభాష్యాన్ని విని కాంచీపురంలో ఒక్కసారి కాలక్షేపం చెప్పారు. వీరు కాలక్షేపం చెప్పుటకు నీడనిచ్చిన చింత చెట్టుకు తాకి మోక్షం ఇచ్చారు. వీరికి అష్టదిగ్గజాలు అను అతి ముఖ్యమైన 8 మంది శిష్యులు కలరు. వీరు శిష్యుల కోరికపై వీరు ఉపయోగించే పెద్ద రామానుజం అను పెద్ద రాగి చొమ్మను శ్రీరంగంలోనూ, చిన్న రామానుజం అను చిన్న రాగి చొమ్మను ఆళ్వార్ తిరునగిరిలోనూ తన విగ్రహాలు చేయుటకు ఇచ్చారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.